అందరికీ నమస్తే. హరివిహారి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మన అవునన్నా కాదన్న మూవీ లొకేషన్ గురించి మీకు చూపించాలనుకోండి. ఈ మూవీ 2005 ఏప్రిల్ 6వ తారీఖున రిలీజ్ అయిందండి. ఎంత ఘన విజయం సాధించిందో మీరు అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాకి డైరెక్టర్ తేజ అండి. ఇక్కడ ప్రకృతి అయితే చాలా అందంగా ఉంటుంది. ఇది తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నం రామవరపు ఆవ అనే ఒక ఆవ ఉంటుందండి. ఆ లొకేషన్లో ఈ షూటింగ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎత్తైన కొండలో పక్కనే పచ్చని పంట పొలాలు ప్రకృతికి సహసిద్ధంగా ఎంత అందంగా ఉంటుందో చాలా బాగుంటుందండి. ఇక్కడ ఇదే లొకేషన్లోనూ రామరామ కృష్ణ కృష్ణ అనే సినిమా రామ్ తోటి నటించినటువంటి మూవీ ఒక సాంగ్ తీశారండి. ఆ సాంగ్ క్లిప్పింగే చూపిస్తాను మీకు ఇప్పుడు చూడండి. ఈ రామరామ కృష్ణ కృష్ణ మూవీ ఇక్కడ పరిసర ప్రాంతాల్లోనే ఈ షూటింగ్ అంతా కూడా జరిగిందనేసి చాలామంది చెప్తూ ఉంటారండి. అలాగ తీసిన సమయంలోనే ఇక్కడ ఈ కొండలో ఈ ప్రకృతి వాతావరణం కూడా చూసి ఇక్కడ ఒక క్లిప్పింగ్ అయితే చేయడం జరిగిందండి. 19 సంవత్సరాల క్రితం ఇక్కడ అవునన్నా కాదన్న మూవీ షూటింగ్ చేసేటప్పుడు వాతావరణం ఇంకా వేరేలాగా ఉండేది. మొత్తం ఈ కొండల పక్కన పెద్ద పెద్ద తాడి చెట్లతోటి మహావృక్షాలతోటి నిండిపోయి ఉండేది. అవన్నీ కూడా ఇప్పుడు చాలా క్లీన్ చేయడం జరిగింది. ఇక్కడ వాతావరణం చూస్తే ఎవరికైనా సరే మత్తి పోతుంది, దిమ్మ తిరిగిపోవాల్సిందే. కొండల పక్కనే పచ్చని పంట పొలాలు ఉండడం వలన ఇక్కడ షూటింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది వాతావరణం. ఇది మనకి దూరంగా కనిపిస్తున్నది ఏనుగురాయి అండి. ఈ ఏనుగురాయి గురించి కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించాలనుకున్నానండి. ఇక్కడ ఏనుగు ఇలా రాయిలాగా ఎందుకు మారిందో అనే విషయాల గురించి ఈ వీడియోలో నేను చాలా క్లుప్తంగా చెప్తాను. ఈ కొండల మధ్యలోనూ ఒక గుడి ఉందండి. ఆ గుడి చూద్దామండి. మనం ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఇది. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ మొత్తం 3 కొండల మధ్యలో ఒక చిన్న టెంపుల్ అనమాట. అది ఈ చూడడానికైతే చాలా ఆకర్షణీయంగాను చాలా అందంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ప్రజెంట్ మనం అవునన్నా కాదన్నా మూవీ షూటింగ్ లొకేషన్ అండి. ఈ లొకేషన్లోనూ ఒక ఫైట్ సీన్ తీయడం జరిగింది. ఆ ఫైట్ సీన్ ఎక్కడ తీశారు ఆ క్లిప్పింగ్ మీకోసం వేస్తాను. ఆ క్లిప్పింగ్ చూడండి. చూసారు కదండి మూవీ లొకేషన్ అయితే ఎంత బాగుందో. చాలా న్యాచురల్గా వచ్చింది కదండి. ఆ సీన్ అయితేనే చాలా బాగా తీశారు. మనకి కనిపిస్తున్న ఈ ఆవ అయితే ఎంత బాగుంటుందంటే ఎవరైనా రియల్గా ఊటీ చూడకపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఈ ఆవ ఎంత బాగుంటుందంటే ఊటీ కంటే చాలా బాగుంటుంది. మనకు కనిపిస్తున్న ఈ సరస్సులోకి కొండలో నీడ మనకు కనిపిస్తూ ఉన్నది. పక్కనే పడవలు కూడా ఉన్నాయి. ఇదే లొకేషన్లోనే మన ఉదయ్ కిరణ్ కుమార్ గారితో బలగంలో డైరెక్టింగ్ చేసిన వేణుతోటి ఒక క్లిప్పింగ్ ఉంటుందండి. ఆ క్లిప్పింగ్ చేస్తాను మీ గురించి చూడండి. పెట్టారు ఇంకా నాకు తిరుగులేదు. ఇక్కడ బంగారం కాదండి వజ్ర వైడూర్యం. రోజు వచ్చి వెళ్తా ఉంది. ఎవరు తాలూకురా అమ్మాయి? ఆ అమ్మాయి 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 గుర్తొచ్చింది. ఎవరు? కానీ గుర్తురావట్లేదు. ఈ సినిమా షూటింగ్ అంతా కూడా పల్లెటూరు వాతావరణంలోనూ మంచి మంచి లొకేషన్ల బ్యాక్డ్రాప్లోనూ చాలా అందంగా తీశారు ఈ సినిమాని తేజ డైరెక్టర్ గారు. ఈ డైరెక్టర్ గారు ఇక్కడ ఈ కథను ఎంచుకోవడానికి కారణం ఏంటంటే మొత్తం సినిమా అంతా కూడా లవ్ అండ్ యాక్షన్ అండ్ పల్లెటూరు వాతావరణం గురించి ఈ సినిమా చాలా బాగా తీశారండి. ఈ మూవీలో ఉదయ్ కిరణ్ గారి యాక్టింగ్ చాలా అద్భుతమని చెప్పాలి. ఉదయ్ కిరణ్ గారు సరసన సదా గారు హీరోయిన్గా నటించారు. ఈ సినిమాలోనూ ప్రతి సన్నివేశం కూడా చాలా హైలైట్గా ఉంటుంది. ఉదయ్ కిరణ్ గారు మంచి నటుడిని అయినా మంచి యాక్టర్ అయినా ఆయన భౌతికంగా మన మధ్యన లేకపోయినా సరే ఆయన సినిమాల ద్వారాగా మనల్ని ఎప్పుడు కూడా పలకరిస్తూనే ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. ఎంత అందమైన సరస్సు ఈ ఏరియా అంతా కూడా చాలా పటిష్టంగా ఉంటుంది. ఇంకొక విషయం అండి, శ్రీరామచంద్రుడు నడియాడిన నేల అని చెప్తూ ఉంటారు. నేనంతా కూడాను మనకి ఇక్కడికనే రామదుర్గం ఉంటుందండి. రామదుర్గం రాముడు నడిచిన ప్లేసు, రాముడు నివసించిన ప్లేస్ అని చెప్తూ ఉంటారు. ఆ ప్లేస్లోకి వెళ్ళాలనుకుంటే ఇక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్లు ముందుకు వెళ్తే కనుక రామదుర్గం అనే ప్లేస్ వస్తుందండి. ఇక్కడే రామలక్ష్మణులు రాళ్ళు కూడా ఉంటాయి. అసలు ఏనుగు ఆ శిల కింద ఎందుకు మారింది, ఎందుకు మారాల్సి వచ్చింది, ఈ ప్లేస్లోనూ ఇలాంటి అందమైన అద్భుతమైన కార్యక్రమాలు ఎందుకు జరిగాయనే విషయాల గురించి ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి మాట్లాడుకుని ఆయన మాటలో తెలుసుకుందామండి. ప్రజెంట్ ఇప్పుడు మనం ఈ ఏనుగురాయి దగ్గర అయితే ఏనుకొండ దగ్గర అయితే ఉన్నామో ఈ కొండ దగ్గర మొత్తం చుట్టూరు కూడా చాలా ఎత్తైన కొండలు ఉన్నాయి. ఈ కొండల మధ్యలో ఉన్న ఈ క్లైమేట్ కానీ లేకపోతే ఈ వాతావరణం కానీ
ఎలా ఉందో మీరు కూడా చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో అసలు ఏనుగు రాయి గురించి, అసలు ఏనుగు ఎందుకు రాయిలాగా మారిందో అనే విషయాల గురించి మనం ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఇక్కడ ప్రతిరోజు కూడా ఈ కొండ దగ్గరికి వచ్చి మేకలు ఇక్కడే మేపుతాడంటే ఈయన మాటల్లో మనం ఈ ఏనుగు కొండ గురించి ఏం చెప్తారో ఒకసారి ఈయన మాటలోనే మనం విందాం. చెప్పండి. ఇక్కడ ఏమండి సారు, ప్రతిరోజు ఈ మేకలను తోలుకుని ఇక్కడికి వస్తానండి. ఈ చుట్టుపక్కల ఇక్కడ సోమాలమ్మ గుందని, ఓరకొండని, సూదుకొండని, ఈ కొండకి ఈ చుట్టుపక్కల ఊరు కొండలకి వెళ్తానండి. వేణుగురాయి కొండ చుట్టుపక్కలకి వెళ్తానండి. ఒక చెరువులాగా చిన్న గుంటలాగా ఉండేదంటండి. అంత ఆవ అంటారండి. అప్పుడు చెరువు చిన్న గుంటలాగా ఉండేది. ఆవ అంటారండి. ఆవని రామారపు ఆవని అంటారండి. ఇప్పుడు ఆ రామారపు ఆవండి అప్పుడు చిన్న చెరువులాగా ఉండేదండి. అప్పుడు ఒక దేవతలు ఉండేవారంటండి. ఇక్కడ వేణుగురాయి కొండకే రామలక్ష్మణ ఆ రాళ్ళు కనబడి అవి రామలక్ష్మణ రాళ్ళు అంటారండి. రామలక్ష్మణులు రాళ్ళు అయ్యి రాళ్ళు అండి. అప్పుడు ఇక్కడ దేవతలు అందరూ 3 మంది ఉండేవారంటండి. ఒక రోజుని ఆ దేవతలు స్నానం చేసి వెళ్ళేటప్పటికండి బురదలు చేసిందంటండి వేణుగు బురదలు చేసేస్తే అప్పుడు దేవతలు వచ్చేటప్పటికే ఏంటి ఎలాగ అయిపోయినాయి అని ఇవి ఏనుగు నీళ్లు బురదలు చేసి వెళ్ళిపోతుంటే ఆ దేవతలు ఆ ఏనుగు వెళ్ళిపోతుంటే అప్పుడు శపించారంటండి. అక్కడ ఏనుగురాయ కింద అయిపోయిందంటండి. అప్పుడు ఆ గావకానికలు శపించడంతో ఏనుగు రాయి కింద మారిపోయిందండి. అప్పటి నుంచి కూడా దీన్ని ఏనుగుకొండ అంటారు. ఏనుగుకొండ అంటానండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ పెద్ద నేను చెప్పిన మాటల్లోనూ మనకు అర్థమైంది. పెద్ద అయినా మాకింత మంచి మెసేజ్ ఇచ్చి మాకు తెలియని విషయాలు చెప్పినందుకు మీకు నిజంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ వస్తాను ఒకసారి. ఇప్పుడు ఆ కొండ ఎక్కాలంటే ఎంత టైం పడుతుంది? టైం పట్టాలంటే మీరు ఒక అరగంటలో వెళ్ళిపోవచ్చండి. వెళ్ళిపోవచ్చు. మామూలుగా మీరు రావాలంటే నాతోటి ముందు నాకు మెసేజ్ చెప్తే నేను తీసుకెళ్తానండి. ఒక అరగంట. విన్నారు కదండి ఆయన మాటల్లోనూ ఆయన ఏం చెప్పారో కూడాను. అవన్నీ కూడా అసలు ఏనుగురాయి కొండ ఎలా ఉందో కూడా నేను చాలా క్లియర్గా చూపిస్తానండి. చాలా బాగుంటుంది ఆ కొండ అయితేనే. చూడండి మనకి పర్టిక్యులర్గా ఎంత క్లియర్గా కనిపిస్తుందో. అసలు ఏనుగులాగానే ఏనుగు ఎలాగైతే పడుకుని ఉంటుందో అలాగే ఉంది ఆ కొండపైన ఆ రాయి కూడాను. అలాగా శిలగా మారిపోయిందండి, రాయిలాగాను. మనకి పక్కనే కనిపిస్తున్న ఈ రామలక్ష్మణులు రాళ్ళు అంటారండి. వాటిని మనకు కనిపిస్తున్నదేమో ఏనుగు రాయండి అది. తర్వాత మనకి ఎప్పుడైనా అవకాశం కుదిరితే రామదుర్గం కూడా చూపించాలనుకుంటున్నాను. రామదుర్గం కూడా చాలా బాగుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను మరో వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు కూడా నా యూట్యూబ్ ఛానల్ని వాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అప్పటి వరకు జై హింద్.